ఇటీవలే అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఊరేగింపు మహోత్సవాన్ని ముస్లింలు రాళ్లతో దాడి చేయటాన్ని శ్రీ భైరవానంద స్వామి ఖండించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఇటీవలే అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పారువేట ఊరేగింపు మహోత్సవాన్ని ముస్లింలు రాళ్లతో దాడి చేయటాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ ముస్లింలు హిందూ దేవి దేవతలను దూషించటం, హిందువుల పండుగలు సందర్భంగా జరిగే ఊరేగింపులకు ఆటంకాలు కలిగించడం ఆనవాయితీగా మారిందన్నారు. మనం హిందుస్థాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేశంలో హిందువులకు రక్షణ కరువైందని, దాడి చేసిన ముస్లింలను వదిలేసి అన్యాయంగా హిందువులను అరెస్టు చేయటం తగదని, ఇప్పటికైనా ప్రభుత్వం హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి హిందువులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఇటువంటి ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఒక్క చోట రాయచోటిలో జరుగుతున్నటువంటి దుశ్చర్యని ఖండిస్తూ ఈరోజు ఏవైతే హిందువులు వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా రాయచోటిలో ఎవరైతే మైనారిటీ ఉన్నారో వాళ్ళ ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పటిలో వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉత్సవాలని మసీదు దగ్గర రాంగలోనే అడ్డుకోవటం, రాళ్ల దాడి చేయటం, దేవుణ్ణి అసభ్యంగా పదజాలంతో దూషించడం అనేది ఇది హిందూ సమాజం ఎంత ఈ విధమైన సంఘటన చూసి హిందూ సమాజం చాలా బాధపడుతుంది. ఎక్కడ ఉన్నాం? మన భారతదేశంలోనే ఉన్నామా లేదా? ఈ భారతదేశం అనేది హిందూ దేశం. హిందూ దేశంలోనే హిందూ దేవులకే రక్షణ లేకపోతే ఇక్కడ నివసిస్తున్న భారతీయుల పరిస్థితి ఏంటి? మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు మసీదు ఎదురుగా ఒక మంచి మంగళకరమైన దేవుని ఊరేగింపు వెళ్తుంటే రాళ్ళదాడి చేసి మా మసీదు ముందు మీరు వెళ్ళటానికి లేదు, వాయిద్యాలు కానీ మంగళవాద్యాలు అన్ని ఆపి మసీదు దాటి వెళ్ళిన తర్వాత వాయించుకోండి అనే సంస్కృతి ఇది చాలా ఇబ్బందికరమైనది. ఇటువంటి దుశ్చర్యను హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి పరిణామాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మేము మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో హిందువుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ మా మీద జరుగుతున్న దుశ్చర్యలను మేము ఖండిస్తున్నాం. సమాజం ఆలోచన చేయాలి. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినంగా ప్రవర్తిస్తే సమాజం అనేది చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఎవరైనా సరే సంఘటితంగా ఉండాలి. సమాజానికి ఇబ్బందిమైన పరిస్థితులు వచ్చినప్పుడు సంఘటితంగా పోరాడాలి. అదే జరగాల్సింది. కానీ ఇక్కడ మనలో మనం కలయించుకుంటూ పక్కన వాళ్ళకి ఆస్కారం ఇవ్వటం అనేది మంచిది కాదు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఇది భారతదేశం. ఇక్కడ గాలి పీలుస్తున్నాం, ఇక్కడ అన్నం తింటున్నాం. అది మర్చిపోవద్దు. ఎవరైనా సరే ఇంకొకసారి రాయచోటులో జరుగుతున్నటువంటి ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం రాయచోటిలో ఎవరైతే హిందూ మనోభావాలు దెబ్బతినంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ కఠినమైన చర్య తీసుకొని ఇంకోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై హింద్, జై శ్రీరామ్.